రాష్ట్రంలో రేషన్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రంలో నకిలీ కార్డుల ఏరివేత, అనర్హుల తొలగింపు చర్యలో భాగంగా 2025 అక్టోబర్ నెల వరకు 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్టు లోక్సభ వేదికగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంవత్సరాలలో రద్దు చేసిన రేషన్ కార్డుల వివరాలను కేంద్ర మంత్రి సభకు సమర్పించారు. రద్దయిన కార్డు వివరాలు ఇలా ఉన్నాయి. 2020 సంవత్సరంలో 12,154, 2022లో 4,988, 2023లో 34,064, అలాగే 2024లో 3,424, అలాగే 2025 సంవత్సరంలో అక్టోబర్ వరకు 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ లెక్కలను పరిశీలిస్తే 2025లో 10 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో రేషన్ కార్డులు రద్దు జరిగింది. ఈ విస్తృతమైన తనిఖీ, రద్దు ప్రక్రియ వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. రద్దుకు గల ప్రధాన కారణాల విషయానికి వస్తే, నకిలీ కార్డుల ఏరివేత, ఒకే వ్యక్తి లేదా కుటుంబం పేరిట ఉన్న డబుల్ ఎంట్రీలు, నకిలీ గుర్తింపు కార్డులలో సృష్టించిన కార్డులను తొలగించారు. అనర్హుల గుర్తింపు, ఆదాయం పెరిగినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల రేషన్ పొందేందుకు అనర్హులైన వారి కార్డులను రద్దు చేశారు. కుటుంబ సభ్యుల మరణాలు, కుటుంబ పెద్ద లేదా ముఖ్య సభ్యులు మరణించడం వల్ల కార్డులు రద్దు చేయడం జరిగింది. శాశ్వత వలసలు, ఆ కుటుంబం శాశ్వతంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన సందర్భాలలో కార్డులను రద్దు చేశారు. అయితే ఈ కేవైసీ లేదా ఆధార్ ధృవీకరణ పూర్తి కాలేదన్న ఏకైక కారణంతో ఏ ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ద్వారా కార్డుల రద్దు విషయంలో రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలు అనుసరిస్తున్నాయని, కేవలం అవకతవకలను నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది.